నమస్తే, నేను మీ యాంకర్ హరిత. మీరు హెల్తీగా ఉండాలని, సన్నగవ్వాలని డైట్ చేస్తున్నారా? మీరు చేస్తున్న డైట్ కరెక్టేనా? అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ శ్రద్ధా వ్యాస్ గారు. శ్రద్ధా వ్యాస్ గారు, నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో డైట్ అనేది అసలు దాదాపు ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. చాలా మంది కడుపు మార్చుకుంటున్నారు సన్నగవ్వాలని. నిజంగా అలా చేయొచ్చా? వెరీ రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు డైట్ అంటే ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అందరు డైట్ చేస్తున్నారు, కానీ ఏ సోర్స్ నుంచి, ఏ గైడెన్స్ నుంచి చేస్తున్నారు మనకు తెలియదు. డైరెక్ట్ సోషల్ మీడియా, గూగుల్ అవి ఇవి చూసుకొని చేస్తున్నారా, ఓన్గా చేస్తున్నారా? అట్లా చేసి చాలా కాంప్లికేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. స్పెషల్లీ టీనేజర్ గర్ల్స్లో నేను నా పేషెంట్స్లో అయితే చూశాను. రాంగ్ డైట్ వల్ల చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అవుతుంది. ఫీమేల్స్కి స్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, పీసీఓడి ఇవన్నీ ఉన్న అప్పుడు ఎక్స్ట్రీమ్ డైట్ చేస్తూ ఉంటున్నారు. చాలా చాలా మిస్టేక్స్ అవుతున్నాయి డైట్లో. మిస్టేక్స్ అయ్యాక అసలు ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నారు. టాప్ 5 మిస్టేక్స్ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే, అందరు అనుకుంటున్నారు కార్బోహైడ్రేట్స్ ఇస్ వెరీ బ్యాడ్. టోటల్గా కార్బోహైడ్రేట్స్ మానేస్తే మన వెయిట్ లాస్ అవుతుందని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చేసింది అందరికీ. కానీ మన బాడీలో కార్బోహైడ్రేట్సే మెయిన్. స్పెషల్లీ మన బ్రెయిన్కి ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్స్. ఏదైనా యాక్టివిటీ చేయాలంటే మన ఎనర్జీ, మెయిన్లీ ఎనర్జీ సోర్స్ ఇది కార్బోహైడ్రేట్స్. ఆ కార్బోహైడ్రేట్స్ టోటల్గా అవాయిడ్ చేయడం వల్ల బాడీలో చాలా ఫెటీక్, మూడ్ స్వింగ్స్, మెంటల్ డల్నెస్, గిడ్డినెస్ ఇవన్నీ వస్తాయి. ఇది ఒక పెద్ద మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ ఆర్ డూయింగ్. టోటల్గా వీట్, రైస్ స్టాప్ చేసి, ఎప్పుడైనా డైట్ అంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. బ్యాలెన్స్ అంటే అన్ని పోషక తత్వాలు ఉండాలి. కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ అన్నీ కలిపి బ్యాలెన్స్గా చేస్తే అది లాంగ్ టర్మ్లో గుడ్ హెల్త్ రిజల్ట్స్ ఇస్తాయి. వెయిట్ లాస్ అవుతుంది, తర్వాత లాంగ్ టర్మ్లో కూడా హెల్త్ గెయిన్ అవుతుంది. మన మెయిన్ ఏం ఉండాలంటే హెల్త్ గెయిన్. సైడ్ ఎఫెక్ట్ ఇస్ వెయిట్ లాస్. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది, హెల్త్ లాస్ అవుతుంది అండ్ వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డోంట్ స్టాప్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్లీ. చిన్నగానే కానీ కార్బోహైడ్రేట్స్ మనకి ఆవశ్యకం. అది కంపల్సరీ మన మీల్లో తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎలాంటి ఫుడ్లో ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ మేము తీసుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వీట్ మిల్లెట్స్ తీసుకోండి, హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. హోల్ బ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఇస్ దేర్. ఆర్ జోవార్, బాజ్రా, రాగి ఇట్లాంటి మిల్లెట్స్ తీసుకోండి. రైస్, వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోండి, అన్పాలిష్ రైస్ తీసుకోండి. ఈ మెయిన్ గ్రూప్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఆర్ పొటాటో ఇస్ దేర్, బాయిల్డ్ పొటాటో తీసుకోండి. డోంట్ ఫ్రై పొటాటో, టేక్ బాయిల్డ్ పొటాటోస్. సో ఎట్లాగైనా కార్బోహైడ్రేట్ కొంచెం మన మీల్లో ఉండాలి. అది ఒక పెద్ద మిస్టేక్ అందరు చేస్తున్నారు. టోటల్గా అవాయిడ్ చేస్తే కష్టం. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఫ్యాట్ విల్ మేక్ మీ ఫ్యాట్. అది ఉంది, ఒక ఆలోచన ఉంది. టోటల్గా ఫ్యాట్ మానేస్తే నేను స్లిమ్ అవుతాను అనుకుంటున్నారు. కానీ ఫ్యాట్ ఎక్కువగా మన బాడీలో, స్పెషలీ ఫీమేల్ హార్మోన్స్ అన్నీ ఫ్యాట్తోనే జనరేట్ అవుతాయి. ఫ్యాట్ టోటల్గా మానేస్తే మన హార్మోన్ ప్రొడక్షన్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో మన మెన్స్ట్రల్ సైకిల్ కానీ, మెనోపాజ్ ఉమెన్కి కార్టిసోల్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్స్ ఇవన్నీ ఫ్యాట్స్తోనే జనరేట్ అవుతాయి. అందుకే ఫ్యాట్స్ తీసుకోవాలి. కానీ ఎట్లాంటంటే, గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. 2 కేటగిరీస్. గుడ్ ఫ్యాట్స్ స్పెషల్లీ హెల్దీ ఫ్యాట్స్ అంటే omega-3, omega-6 ఇవి మన సీడ్స్లో ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్లో, ఆర్ సెసమీ సీడ్స్, తిల్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవొకాడో, ఫ్యాటీ ఫిష్ ఇట్లాంటి గుడ్ సోర్సెస్ నుంచి ఫ్యాట్ తీసుకోవాలి. అది కంపల్సరీ. మన హార్మోన్ బ్యాలెన్స్ బాగుండాలంటే ఆ హెల్దీ ఫ్యాట్స్ కంపల్సరీ మన డైట్లో ఉండాలి. ఇంకోటి చాలా మందిలో ఉన్నది ఏంటంటే, వైట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని. నిజంగా చేయాల్సిన అవసరం ఉందా? హెల్దీ ఆప్షన్ అవైలబుల్ ఉంటే, అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ షిఫ్ట్ చేయాలంటే అది సస్టైనబిలిటీ కూడా ఉండాలి, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉండాలి. ఒకసారి మీరు ఓకే అయితే బ్రౌన్ రైస్ ఇస్ బెస్ట్. బట్ వైట్ రైస్ తీసుకుంటే క్వాంటిటీ తగ్గి వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేయాలి. 2:1 రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ చేస్తే 2 parts వెజిటేబుల్స్ ఉండాలి, 1 part రైస్ ఉండాలి.
అప్పుడు ఇట్ ఈస్ హెల్దీ ఓన్లీ. అదర్వైజ్ ఇంత రైస్ తీసుకొని చిన్న వెజిటేబుల్ అయితే ఇట్స్ వెరీ బ్యాడ్. ఓకే, ఒక వంతు రైస్ ఉంటే 3 వంతులు కానీ 2 వంతులు కానీ Hmm. వెజిటేబుల్స్ ఉండాలి. అట్లా తీసుకుంటే ఆ కాంబినేషన్లో వైట్ రైస్ ఆల్సో ఓకే. ఇంకోటి, మీట్ ఎక్కువ తినడం వల్ల కూడా లావ్ అయిపోతారా? కానీ ఆ కుకింగ్ మెథడ్ మరి ఎలా కుక్ చేస్తున్నారు మీరు, మీట్ ఎంత ఆయిల్ వాడుతున్నారు ఆ కుకింగ్లో, ఆ గ్రేవీ ఎట్లా ఉంది, ఆ గ్రేవీలో ఏమేమి యాడ్ చేస్తున్నారు దాని ప్రకారంగా ఉంది. ఓన్లీ లెస్ ఆయిల్ మీట్ ఆర్ సపోజ్ యూ టేక్ బేక్డ్ ఫిష్, స్టీమ్డ్ ఫిష్ అట్లా తీసుకుంటే ఇట్స్ ఓకే. బట్ హెవీ గ్రేవీ లైక్ చికెన్ బిర్యానీ విత్ సో మచ్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ అగైన్ ఇట్ ఈస్ వేస్ట్. ఇంకోటి, చాలా మంది చేస్తున్నది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, Hmm. లేకుంటే నైట్ డిన్నర్ స్కిప్ చేయడమో చేస్తుంటారు. ఓన్లీ మధ్యాహ్నం లంచ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేయడం కరెక్ట్ డైటేనా? No, no. That is also one of the most common mistakes in the diet. ఒక మీల్ స్కిప్ చేస్తే ఏమవుతుంది, మన హంగర్ సప్రెస్ చేస్తాం. రిజల్ట్ నెక్స్ట్ మీల్లో ఓవర్ ఈటింగ్ కంపల్సరీ ఉంటుంది. మీరు ఫాలో చేసి చూడండి. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, మరి లంచ్ డబుల్ అవుతుంది క్వాంటిటీ. ఎందుకంటే ఆ హంగర్ ఎట్లాగైనా పెరుగుతూ లంచ్లో ఎక్కువ అయిపోయి ఓవర్ ఈటింగ్ అవుతుంది కంపల్సరీ. నెవర్ స్కిప్ ఎనీ మీల్, వెదర్ ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్. యాక్చువల్గా అంటే 5 స్మాల్ మీల్స్ తీసుకోవాలి దినమంతా. కానీ ఈ హెక్టిక్ లైఫ్లో అది పాసిబుల్ అవ్వట్లేదు. అట్లీస్ట్ 3 మీల్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఆ 3 కాస్త ఇప్పుడు 1-2కి తగ్గింది. అదే, ఇంకా డిన్నర్ స్కిప్ చేస్తే కూడా చాలా డేంజరస్. స్పెషల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ స్లీప్ సైకిల్. మాకు అసలు నిద్ర రాదు ఇఫ్ యు ఆర్ స్కిప్పింగ్ ద డిన్నర్, యు ఆర్ హంగ్రీ. ఓన్లీ వాటర్ తాగి ఎట్లాగైనా, కొన్ని టీనేజర్స్ అట్లా చేస్తారు, ఓన్లీ వాటర్ తాగి ఆ హంగర్ సప్రెస్ చేసి sleep will be totally disturbed. If sleep is disturbed, their hormonal cycle will also get disturbed. So that is very big mistake. ఏ టైం కల్లా డిన్నర్ కంప్లీట్ చేయాలి? At least before 8 o'clock. That is ideal way. If you are not able to do that, make your dinner into 2 small meals. ఒకసారి అయితే లేట్ నైట్ డ్యూటీస్ అట్లా ఉంటే చిన్న ఫ్రూట్ ఏదైనా యూ కెన్ టేక్ ఇన్ ద లేట్ నైట్, బట్ డోంట్ టేక్ ఫుల్ మీల్ ఆఫ్టర్ 8 o'clock. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజ్. ఓకే, స్మాల్ మీల్స్ 5 అయినా తినండి, కాకపోతే అది వీళ్ళు కాకుంటే 3 మీల్స్ తీసుకోండి అంటున్నారు. ఆ 3 మీల్స్ ఎలా ఉండాలి అన్నది కూడా చెప్తారా? స్పెషల్లీ మీ మీల్లో చూడండి, 2 సర్వింగ్స్ ఫ్రూట్స్, 3 సర్వింగ్స్ వెజిటేబుల్స్ దినమంతా ఉండాలి కంపల్సరీ. అయితే మీ మీల్లో రా వెజిటేబుల్స్, కుక్డ్ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి. ఒక డైరీ ప్రోడక్ట్, బటర్ మిల్క్ అయినా, కర్డ్ కానీ హోమ్ మేడ్ ఉంటే బెస్ట్. డోంట్ గో ఫర్ యోగర్ట్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అవన్నీ. మన సీజన్ ఇట్లా ఉంది, మన ఇండియా క్లైమేట్ ఇట్లా ఉంది, హాయిగా వీ కెన్ మేక్ కర్డ్ అట్ హోమ్. సో హోమ్ మేడ్ కర్డ్ తీసుకోండి కంపల్సరీ. డైరీ ప్రోడక్ట్, స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, రోటీ అయినా రైస్ అయినా అంటే 1/4 ప్లేట్ కార్బోహైడ్రేట్ ఉండాలి. మిగతా అన్ని వెజిటేబుల్స్, కర్రీ, దాల్ ఇవన్నీ కలిపి 3/4 అవ్వాలి. దట్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో టేక్ మోర్ ఆఫ్ సాలెడ్స్, మోర్ ఆఫ్ ఫైబర్స్, ప్రోటీన్స్ అండ్ లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, ఏం తీసుకుంటున్నాం అన్నది కాదు, ఎలా తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. ఖచ్చితంగా 3 మీల్స్ తీసుకోండి, దాంట్లో మీరు ఏం తింటున్నారు అన్నది చూసుకొని తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, డిన్నర్ కానీ అసలు స్కిప్ చేయకండి అంటారు, అంతేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.